ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం అగ్రహారం గ్రామంలో మసీదు ప్రహరీ గోడ నిర్మాణానికి దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శంకుస్థాపన చేశారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఆనాడు మార్టూరు శాసనసభ్యులుగా ఉన్న గొట్టిపాటి నరసయ్య మసీదు నిర్మాణానికి సిమెంటు నిధులు సమకూర్చి సహకరించారని గుర్తు చేశారు. నేడు ఆయన తనయురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా స్వయంగా పనుల్లో పాల్గొని పునాదుల్లో నీళ్లు పోసి తండ్రికి తగ్గ తనయురాలుగా నిరూపించుకున్నారని కొనియాడారు. ముస్లిం మహిళలతో కలిసి బిందె పట్టుకుని పునాది కార్యక్రమంలో పాల్గొనడం అభివృద్ధితో తాను సైతం భాగమని చాటిందని ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు. అదే గ్రామంలో పంచాయతీ 5 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం గ్రామ ముస్లిం పెద్దలతో కలిసి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట రామారావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సోముపల్లి శ్రీను, గ్రామ పార్టీ అధ్యక్షులు రావులపల్లి విరాంజీ, క్లస్టర్ రాఘవరెడ్డి, రామారావు, నాగరాజు, పౌలు, మేదరమెట్ల వెంకట్రావు, తెల్లయ్య తదితర కూటమి శ్రేణులు పాల్గొన్నారు.